ఏంటి అవి? యేసుక్రీస్తు కనపడుతున్నాడు, యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించిన వ్యక్తి కనపడుతున్నాడు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి లోకం కనపడుతుంది. 3 అంశాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. సర్వసృష్టికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు కనపడుతున్నాడు, రక్షణకు ఆధారభూతుడైన యేసయ్య కనపడుతున్నాడు, దాన్ని అంగీకరించినటువంటి వ్యక్తులు కనపడుతున్నారు, మూడవది అంగీకరించినటువంటి లోకం కనపడుతూ ఉన్నది. వీటి మధ్య ఉన్న సంబంధం ఈ 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. యేసయ్యకు, యేసయ్యను నమ్మినటువంటి వ్యక్తులకు, నమ్మనటువంటి లోకానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వాటి మధ్య ఏమేమి సంబంధాలు ఉన్నాయి, ఏంటి ప్రాముఖ్యమైనటువంటి సంబంధాలు, ఆ విషయాలు మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. 1 నుండి 8 వరకు మనం ధ్యానం చేశాం. ఫలించు తీగ, ఫలించని తీగ, దేవునిలో బహుగా ఫలించు తీగ, ఎక్కువగా ఫలించు తీగ అని 4 రకాల తీగల గురించి జ్ఞాపకం చేశాను. 1 నుండి 8 వరకు చదువుకుంటే ఆ విషయాలు కనపడతాయి. దేవునిలో ఎక్కువగా ఫలించు, ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు అంటే నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు అని జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తు తండ్రి వ్యవసాయకుడు, యేసుక్రీస్తు ద్రాక్షావల్లి. ఈ విషయాలన్నీ వ్రాయబడుతూ ఫలించే తీగ, ఫలింపని తీగ, ఫలించు తీగ ఇంకెక్కువగా ఫలించాలని, ఫలింపని తీగను దేవుడు ఆ ఫలింపులో నుండి తీసివేస్తాడు అనేటువంటి విషయాలు గత దినాల్లో మీకు జ్ఞాపకం చేశాను. సరే, ఈరోజు ఏం చేద్దామంటే యేసుక్రీస్తునకు విశ్వాసికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి ఎరిగాం, దేవుణ్ణి కలిగినటువంటి మనకు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనకు యేసయ్యకు మధ్య ఉన్నటువంటి సంబంధం ప్రాముఖ్యంగా 2 విషయాలు కనపడుతున్నాయి అక్కడ. ఏంటి అంటే చదువుకున్నారు, భాగంలోకి రండి. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో మిమ్మును అలాగూ నేను ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఒకటి ప్రేమ. రెండవది చదువుకుంటూ వెళ్తే మీ యందు నా సంతోషము ఉండవలననియు ఆ సంతోషము పరిపూర్ణము కావాలననియు అని జ్ఞాపకం చేస్తాడు. అంటే యేసయ్యకు విశ్వాసికి మధ్య సంబంధం ఏంటంటే 2 అంశాలు. ఒకటి ప్రేమ, రెండవది సంతోషం. యేసుక్రీస్తును ఎరిగినటువంటి వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ఒకటి ప్రేమ, 2 సంతోషం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు లోకమును ప్రేమించెను. ఎంతవరకు ప్రేమించాడు? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును రక్షించబడాలి అని జ్ఞాపకం చేయబడుచున్నది. దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరిని అంటే యేసుక్రీస్తుగా భూలోకంలో యేసుక్రీస్తును మనకు దేవుడు అనుగ్రహించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటి అంటే అందులో ప్రేమ ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించలేదనుకోండి, మనము దేవుని ఆలయానికి వచ్చేవాళ్ళం కాదు, దేవుని స్తుతించేవాళ్ళం కాదు, దేవుని ఆరాధించేవాళ్ళం కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? దేవుడు ముందుగా మనల్ని ప్రేమించాడు. మనం దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడే ముందుగా మనల్ని ప్రేమించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన ప్రేమామయుడు అని జ్ఞాపకం చేయబడుచు ఉన్నది. రెండవది సంతోషము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసికి దేవునికి మధ్య ఉన్నటువంటిది ఏంటి అంటే సంతోషము అని జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషము అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి సంతోషించడం కాదు, కానీ ఏ సమయమైనా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఏ సందర్భంలో ఉన్నాడు? ఆయన చెరసాల్లో ఉన్నాడు. పౌలు ఎక్కడున్నాడు అంటే చెరసాల్లో ఉన్నాడు. బొండ వేసి బిగించాడు, ఎటు వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ ఆ లేఖలో ఏమని జ్ఞాపకం చేస్తాడు అంటే ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవుని యందు ఒక విశ్వాసి ఏం చేయాలి అంటే రక్షించబడిన వ్యక్తి ఆనందించాలి, సంతోషించాలి. కారణం ఏంటి అంటే దేవునికి విశ్వాసికి మధ్య సంబంధం ప్రేమ, సంతోషం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2
దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు. ఎందుకు అంటే దేవుడు మన నుండి ఆశించేది దేవుని ప్రేమ. మీరు కొలుచు కొలత చొప్పునే మీకు అనుగ్రహించబడును అని జ్ఞాపకం చేస్తాడు. నీవు దేవుణ్ణి ఎంత ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నావో అంతే ప్రేమను దేవుడు కొలిచి మనకు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమించావో అంతే ప్రేమను దేవుడు మనకు ఇస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, వాక్యంలో ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి విశ్వాసికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ప్రేమ అని జ్ఞాపకం చేయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 1 నుండి 13 వరకు చదువుకుంటే అందులో కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబడతాయి. 13వ అధ్యాయం 1 నుండి 13 వరకు చదువుకుంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ప్రేమ అనేటువంటి దానికి ఒక నిర్వచనాన్ని జ్ఞాపకం చేస్తాడు. ప్రేమించడం అనేటువంటి దానికి ఒక నిర్వచనాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గణగళ్ళాడు ఆ తాళమునయందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనో కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనో ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబొట్టుకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రేమ లేని వాడనైతే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి విశ్వాసికి మధ్య అనగా యేసుక్రీస్తునకు విశ్వాసికి మధ్య ఉన్నటువంటి సంబంధం ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆ ప్రేమ? ప్రేమ దీర్ఘకాలం సహించేది, దయ చూపించేది, మత్సరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అని జ్ఞాపకం చేస్తాడు. ఆ ప్రేమ ఏం చేసింది అంటే ఇవన్నీ విశ్వాస జీవితంలో ప్రసాదించింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చదువుకుంటూ వెళ్తే కాగా 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఒక విషయం ఆలోచించండి. దేవుడు ప్రేమించి యేసుక్రీస్తుగా భూలోకానికి రాకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏమయ్యుండును? మనం కూడా లోకంలో ఉండిపోయేవాళ్ళమే. మనం కూడా లోకంలో ఉండేవాళ్ళమే. దేవుడు ప్రేమించాడు, ప్రేమించి వచ్చాడు కాబట్టి మనల్ని ఆకర్షించాడు. ఆ ప్రేమను మనం గుర్తెరిగాం కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ప్రేమ కలిగి మనం దేవుని సన్నిధిలో ముందు కొనసాగుచున్నాం, జీవించగలుగుచూ ఉన్నాం. ఒకవేళ ప్రేమించకపోతే ఇటువంటి పరిస్థితి ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా చదువుకుంటే మనం దానికన్నా ముందు రోమా పత్రికలో 13వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వరకు చదవండి. రోమపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వరకు చదువుకుంటూ వెళ్తే అందులో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. రోమపత్రిక 8వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్తే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పొరుగువాన్ని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిని ప్రేమించాడు అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. ఆదిలో దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. దాన్ని ఇశ్రాయేలు మీరు దాని ప్రకారం నడుస్తారా అంటే మేమందరం నడుస్తామన్నారు. ఎవ్రీబడి ఫెయిల్డ్, ఒకడు కూడా పాస్ కాల. మాకు ఫెయిల్ పాస్ మాకు చాలా అనుభవం. అందరూ ఫెయిల్ అయిపోయారు, ఇంక్లూడింగ్ నడిపించినటువంటి నాయకునితో పాటు కూడా మోషే కూడా ముష్కర్లారా అని ఒక మాటను కాని మాట పలకడం వలన నీకు కానాను ప్రవేశం లేదు అని చెప్పి దేవుడు ఆపేశాడు. అహరోను అయితే యాజకుడైన అహరోన్ అయితే మోషే
కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి సందర్భంలో అహరోన్ అయితే అక్కడున్న ఇశ్రాయేల్ అందరూ వచ్చి మాకు మోషే ఏమాయనో మాకు తెలియదు కాబట్టి మమ్మల్ని నడిపించినటువంటి ఒక రూపాన్ని చేయమన్నప్పుడు బంగారం మొత్తం వారి దగ్గర తీసుకుని వచ్చి దాన్ని కరిగించి ఒక దోరణ చేశాడు. ఇదే మిమ్మల్ని తీసుకొచ్చింది అని చెప్పి దాని మీద కూర్చుండుట, లేచుట, దాన్ని స్తుతించడం, దాన్ని ఆరాధించడం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు చేశారు. దేవుడు చెప్పిన ప్రాథమిక ఆజ్ఞ ఏంటి? విగ్రహారాధన చేయకూడదు. వాళ్ళు ఏం చేశారు? దాన్నే విగ్రహారాధన చేశారు. బైబిల్ ఏం చెబుతుంది? భూమి మీద ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఎటువంటి విగ్రహాన్ని చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, మొక్కకూడదు, దాన్ని ఆరాధించకూడదు, దాన్ని స్తుతించకూడదు. నీ దేవుడైన యెహోవా ఒక్కడే, ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు. ఆజ్ఞను మీరి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం ఆ దినాల్లో మోషే మొదలుకొని అందరూ కూడా ఎవరు కూడా దాన్ని నెరవేర్చలేనటువంటి వారుగా కనపడుతున్నారు. ఎవరు కూడా దాని ప్రకారం నడువునటువంటి వారుగా కనపడుతున్నాడు. కాబట్టి దేవుడే ప్రేమించి ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించాడు. ఎవరైనా దేవుని వెదకుతున్నారో లేదో. ఎందుకు పరిశీలించాడు ఆకాశంలో నుండి దేవుడు నరులను? ఎవరైనా దేవుని వెదకుతూ ఉన్నారో లేదో, వెదకితే ఎంతమంది వెదకుచూ ఉన్నారు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో నరులను పరిశీలించినప్పుడు ఎవరు కూడా దేవుని వెదికేటువంటి పరిస్థితి కనబడలేదు. నానా విధాలుగా నానా సమయాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. మాట్లాడడంతో పాటు మాట్లాడినప్పుడు కూడా ఎవరు కూడా ఆయన వైపు తిరిగి చూసినటువంటి పరిస్థితి కనిపించలేదు. అప్పుడు దేవుడే దిగి రావాల్సినటువంటి పరిస్థితి కనపడింది. ధర్మశాస్త్రం ప్రకారం నడవలేకపోయారు. ఒకసారి ఆకాశం నుండి నరులను దేవుడు పరిశీలించాడు. పరిశీలించినప్పుడు ఎవరు కూడా దేవుని వెదగడం లేదు. ఆ తదుపరి ఏం చేశాడు అంటే నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడిన వారు దేవుణ్ణి అంగీకరించలేనటువంటి పరిస్థితి కనబడింది. ఇవన్నీ చూసినటువంటి దేవుడు మనలను ప్రేమించి నిన్ను నన్ను మన అందరినీ ఎవరు ప్రేమించి వచ్చారు అంటే దేవుడే మనల్ని ప్రేమించాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మన సొంత శక్తి చేతనో బలము చేతనో మనము దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదు. ఎట్లా వచ్చాము అంటే దేవుడే నిన్ను నన్ను ప్రేమించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ప్రేమ అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 9వ వచనంలో యోహాను సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనంలో ఆ ప్రేమను గురించి ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడు? ఒకసారి మనం అది చదివితే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో మీరును నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని అని జ్ఞాపకం చేస్తాడు. తండ్రి యేసుక్రీస్తుని ఎలాగూ ప్రేమించాడో అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమించాడు. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? యేసయ్య చెప్పాలి. మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తును తండ్రి ప్రేమించాడు, యేసయ్య మనల్ని ప్రేమించాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకుంటే అందులో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. అయ్యా, వీరు నావారైనందున వీరందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని జ్ఞాపకం చేస్తాడు. నీ సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, ఎందుకు అంటే వీరు నాతో పాటు ఉన్నారు అని జ్ఞాపకం చేస్తాడు. 17వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు. యేసయ్య ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు బయలుదేరి వచ్చాడు. ఆ విషయాన్ని మనము నిజముగా ఎరిగామా? మనము నిజముగా ఎరిగాము. నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక అని జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మిరి గనుక నేను వారి విషయమై వారి కొరకే, వారు నీవారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచు ఉన్నాను.
వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. ఎట్లా సంఘంలో దైవజనులు మన కొరకు ప్రార్థన చేస్తున్నారో అదే రీతిగా యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమించువాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమయే ఉన్నాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మనకు అనుగ్రహించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత సందర్భాల్లో చదువుకుంటూ వెళ్తే లోకాసువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చదువుకుంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని జ్ఞాపకం చేస్తాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్పి జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు నా పొరుగువాడు ఎవడు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏంటి ఆ ఉపమానం అని చెప్పి మనము లోకాసువార్తలోనే 10వ అధ్యాయం మనం 35 నుండి చదువుకుంటూ వెళ్తే ఆయన మన పొరుగువాడు ఎవడు అని చెప్పి జ్ఞాపకం చేస్తాడు. ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అవుతున్నాడు. యూదుడు ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్ర ప్రకారం నడవలసిన వాడు. వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఏ విధంగా నడవాలో, ఏ విషయాలు చేయాలో, ఏ విషయాలు చేయకూడదో ఆ విషయాలన్నీ తెలిసినటువంటి వాడు. ఆయన ఏం చేశాడు అంటే యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమయ్యాడు. దాని మధ్య దూరం 21 మైళ్ళు. 21 మైళ్ళ దూరం. కిలోమీటర్లు ఎంత ఉంటాయి? 8 మైళ్ళు ఈజ్ ఈక్వల్ టు 5 మైళ్ళు ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్లు. 5 మైళ్ళు 8 కిలోమీటర్లు. 5 మైళ్ళ దూరం 8 కిలోమీటర్లు అంటే దాదాపు 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 21 మైళ్ళు అంటే దాదాపు 40 కిలోమీటర్ల దూరం కనిపిస్తూ ఉన్నది. ఆ మధ్య దూరం 40 కిలోమీటర్లు. దాన్ని ఏమంటారు అంటే ద వే ఆఫ్ బ్లడ్, రక్త మార్గం. అది దొంగలు తిరిగేటువంటి ప్రాంతం. ఆ దొంగలు తిరిగేటువంటి ప్రాంతం ఏం చేస్తారు అంటే దోపిడీ దొంగలు ఉండేవారు. వారు ఏం చేశారు అంటే దోచుకునేటువంటి వారు, కొన్నిసార్లు చంపివేయడం. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళేటువంటి మార్గం ఆ దినాల్లో ఆ రీతిగా భయంకరంగా ఉండేది. ఆ విషయం తెలిసినటువంటి యూదుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రయాణమై వెళుచున్నాడు. ఏ విధంగా వెళుతున్నాడు అంటే ఒకటి బాధ్యతారాహిత్యం, రెండవది తెలివి తక్కువతనం, మూడవది నిర్లక్ష్యం. మనిషిని దేవునికి దూరపరచేది ఈ 3 విషయాలే. ఇర్రెస్పాన్సిబిలిటీ, ఫూలిష్నెస్, రెక్నెస్. బాధ్యతారాహిత్యం, తెలివి తక్కువతనం, నిర్లక్ష్యం మనల్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకునే విషయాలు కూడా ఇవే. ఒక వ్యక్తి దేవునిలో కానీ లోకపరంగా కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందకుండా అడ్డుకునేటువంటి విషయాలు కూడా అవే. మనం చేసేటువంటి పనిలో అభివృద్ధి రాకుండా అడ్డుకునేటువంటి విషయాలు కూడా ఇవే. రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, కొన్నిసార్లు తెలివి తక్కువతనంగా ఆలోచించడం, కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఆలోచించడం. ఈ యూదునిలో, ఈ ప్రయాణం చేసేటువంటి యూదునిలో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఆ 3 లక్షణాలతో ప్రయాణం చేస్తున్నాడు. దొంగల చేతిలో చిక్కడం, ఆ తర్వాత కొర ప్రాణంతో కొట్టడం, కొట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆ కొర ప్రాణంతో పడి ఉన్నప్పుడు ఒక యాజకుడు రావడం, లేవీయుడు రావడం, సమరయుడు రావడం. 3 వ్యక్తులు దాటిపోయారు. 2 వ్యక్తులు దాటిపోయారు. కానీ 3వ వ్యక్తి సమరయుడు ఏం చేశాడు అంటే తన గాయాలను కట్టినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. కట్టి ఏం చేశాడు అంటే పూటకోళ్ళ వాని ఇంట్లోని కనుక సంఘంలోనికి తీసుకుని వెళ్ళాడు. సంఘంలోనికి చేర్చారు. కావలసినటువంటి మాటలు అందించి బలపరిచినటువంటి వాడుగా కనబడుతున్నాడు. పొరుగువాడు ఎవడు అంటే సమరయుడు. ఎవరైతే ఆ సమయంలో మనల్ని ప్రేమించి సహాయం చేశారో అతడే నీ పొరుగువాడు అని చెప్పి జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ ధ్యానం చేస్తూ వెళ్తే, అధ్యయనం చేస్తూ వెళ్తే దేవుని ప్రేమ మన ఎడల ఏ విధంగా ఉన్నదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా చదువుకుంటే పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించడం. దేవుని ఎట్లా ప్రేమించాలి? దేవుని ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయంతో ప్రేమించాలి. హృదయపూర్వకంగా నేను మన రక్షకుడైన యేసుక్రీస్తును మనం ప్రేమించాలి. పూర్ణమైనటువంటి నిండు హృదయంతో మనం ప్రేమించాలి. ఎందుకు మనం ప్రేమించాలి? ఆలోచన చేస్తాం ఎప్పుడైనా? ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలి? ఎందుకు మనం ఇతరులను, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి? ఎందుకు మనం శత్రువులను కొన్నిసార్లు ప్రేమించాలి?
యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ ఆయన హింసిస్తున్నప్పుడు మొదటి పలికినటువంటి మాట ఏంటి? యేసయ్య, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఎందుకు? దేవుడు ప్రేమించాడు. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అదే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. అదే మాటను పలుకుచున్నాడు. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో ఒక మాటను చూస్తే 21, 22 వచనాలు మనం ఆలోచన చేస్తే 21, 22 వచనాల్లో ఒక మాటను జ్ఞాపకం చేయబడుచున్నది. ఏమని జ్ఞాపకం చేస్తాడు అంటే, నీ పగవాడు ఆకలి గొన్నేళ్ల వానికి భోజనం పెట్టుమో, దప్పె గొన్నేళ్ల వానికి దాహమేమో, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అని జ్ఞాపకం చేస్తాడు. కొన్నిసార్లు నా అనుభవంలో నేను చూసిన కొన్ని విషయాలు, కుటుంబంలో తల్లిదండ్రులు ఏ వ్యక్తినైతే బాగా ప్రేమిస్తాడో వాళ్ళ అవసాన దశలో ఆ వ్యక్తి కనపడ్డం. ఎవడైతే ఏ కుమారుడైతే తండ్రిని ద్వేషిస్తాడో కొన్నిసార్లు వాడే నిలబడతాడు వచ్చి. ఎక్కువ సందర్భాల్లో నేను చూసిన అనుభవంలో. ఎందుకు అంటే దేవుని ప్రేమ అలాంటిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఒకటి, మనం శత్రువులను ప్రేమించడం. ఎందుకు ప్రేమించాలి? అయ్యా, వాడు నాకు నా ఏళ్ళ ఈ విధంగా చేశాడు, నా ఏళ్ళ లేనిపోని మాటలు కొన్నిసార్లు చెప్పాడు, నా ఏళ్ళ నాకు హాని చేశాడు, నాకు కీడు చేశాడు, ఆ వ్యక్తి, ఫలానా వ్యక్తి నా అనుభవంలో కీడు చేశాడు, హాని చేశాడు. ఈ విధంగా ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో కనపడుతుంటాయి. లోకాన్ని ప్రేమించింది, మనం యేసుక్రీస్తును ప్రేమిస్తాం. యేసుక్రీస్తును ప్రేమించిన మనం ఆ ప్రేమను కనపరచాల్సినటువంటి ఆవశ్యకత దేవుని బిడ్డల మీద ఉన్నది. అందుకే ఈ మధ్యకాలంలో దాడులు కూడా కనపడుతున్నాయి. హింసించు వారి కొరకు ప్రార్థన, దేవుణ్ణి ప్రేమించాం కాబట్టి వారిని ప్రేమించాలి అనేటువంటి తలంపులతో క్రైస్తవ్యం కొన్నిసార్లు ముందుకు వెళుతున్నది. కాబట్టి కొన్నిసార్లు ఈ చిన్న చిన్న ఇబ్బందులు కూడా కనపడుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏమైనప్పటికీ కూడా మనం ఎందుకు శత్రువులను ప్రేమించాలి? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఎదుటివాని ఎడల ప్రేమ విషయంలో తప్పించి మిగిలిన ఏ విషయాల్లో మనం అచ్చి ఉండకూడదు. ఈ విధంగా ముందుకు వెళ్తున్న క్రమంలో శత్రువులను మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి శత్రువులను? ఎందుకు ప్రేమించాలి మనం శత్రువులను అంటే 5 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో చదువుకుంటే, 1, యేసు శిష్యులు అనడానికి రుజువు అది. నువ్వు ఎవరిని ప్రేమించావు? 13వ అధ్యాయం లూకా సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుచు ఉన్నది. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో మీ ఇల్లు మీకు ఒకసారి ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపడుగాక అని జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తు శిష్యులు అనడానికి రుజువు. శిష్యుడు అంటే ఎవరు అంటే లెర్నర్, నేర్చుకునేవాడని అర్థం ఉంది బైబిల్లో. డిసైపుల్ అంటే ఒక అర్థం ఏంటి అంటే హీఈస్ ద లెర్నర్. డిసైపుల్ అంటే ఎవరు అంటే నేర్చుకునేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు అంటే యేసుక్రీస్తు దగ్గర నేర్చుకునేవాడు. నా అనుభవంలో, నా యవ్వన దశలో దేవుని సువార్థికులతో కొన్నిసార్లు కలిసి వెళ్తున్నప్పుడు, అయ్యా మీరు ట్రైనింగ్కి వెళ్ళారా అన్నప్పుడు, లేదండి యేసుక్రీస్తు పాదాలే నాకు ట్రైనింగ్ అనేవాడు ఒక సహోదరుడు. ఎందుకంటే నాకు కొన్నిసార్లు ఇష్టమైనటువంటి మాట, నేను ట్రైనింగ్ ఏం చేయలేదండి, యేసయ్య పాదాలే నాకు ట్రైనింగ్, ఆయన పాదాల దగ్గరే నేను ట్రైనింగ్ పొందాను. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా యేసయ్య ఏంటి అని చెప్పి ప్రార్థన చేసుకుని కొనసాగుచూ ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు. శిష్యుడు అనడానికి రుజువు. ఎందుకంటే ఆయన ఎక్కడ నేర్చుకుంటాడు అంటే యేసుక్రీస్తు దగ్గర నేర్చుకుంటాడు. మనం ఎక్కడ నేర్చుకుంటాం? చదువు అంటే విద్యాలయాలకు వెళ్తాం, లేదా పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే ఆ కాలేజెస్కి వెళ్తాం. కానీ ప్రాథమికంగా నేర్చుకోవాల్సింది ఎక్కడంటే దేవుని పాదముల యొద్ద అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి శత్రువును ప్రేమించాలి అని ఎందుకు ప్రేమించాలంటే, యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులము అనడానికి ఇట్స్ ఏ ప్రూఫ్, అది రుజువు.
యేసుక్రీస్తు శిష్యం అనడానికి అదొక రుజువు. కాబట్టి ప్రేమించాలి. రెండవది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే ఇది క్రమశిక్షణతో ముడిపడి ఉన్నది. క్రమశిక్షణ, డిసిప్లిన్, క్రమశిక్షణ. నేను చేసిన కాలేజెస్లో కొన్నిసార్లు ఇప్పటికీ దాని గురించి కొన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాను. పిల్లలకి సెల్ ఫోన్ తీసుకురాము, బైక్స్ని అలో చేయరు. కాలేజీ పిల్లలకి సెల్ ఫోను, బైక్స్ని అలో చేయరు. ఇప్పటికీ సంతోషపడతాను అందులో వర్క్ చేసినందుకు. సెల్ ఫోను, బైక్ పక్కన పెట్టండి యంగ్స్టర్స్కి, వాడి పని చూడండి ఎట్లా ఉంటుంది ఈ దినాల్లో. సెల్ ఫోన్ తీస్తే గిజా 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 కొట్టుకుంటూ ఉంటాడు. పిల్లాడి దగ్గర ఫోన్ తీయండి. సెల్ ఫోను, ఆ కాలేజ్ టైమింగ్స్లో ఫోను, బైక్ రాకూడదు పిల్లాడు. ఆ వయసులో బైక్ మీద తిరిగితే ఎట్లా ఉంటాడు, ఏ విధంగా నడపాలో తెలియక ఎట్లా పడితే అట్లా నడుపుతూ ఉంటాడు. ఫోన్ ఇస్తే వాడి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అందుకే అది డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. కొన్ని సంఘాల్లో ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తున్నారు. అవునా? సంఘాల్లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి ఆ బోర్డు పెడుతున్నారు, ఒక పాంప్లెట్ అంటిస్తున్నారు, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆర్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫోన్స్. అంటే అది ఒక క్రమశిక్షణ. డిసైపుల్, యేసుక్రీస్తును దేవుని మనం ప్రేమిస్తున్నాము అనడానికి అదొక రుజువు, అదొక క్రమశిక్షణతో ముడిపడి ఉంది. సంఘంలో కూడా ఈ క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ దినాల్లో ఫోన్ అనేది అది నాట్ అలౌడ్ ఇన్ ద చర్చెస్ ఆర్ ఎనీవేర్. దానివల్ల చాలా ఇబ్బందులు దాన్ని కనిపెట్టినోడే వాళ్ళ పిల్లలకు ఫోన్ ఇట్లా. మీకు తెలుసా ఆ విషయం? సెల్ ఫోన్ కనిపెట్టినోడు వాళ్ళ పిల్లలకు ఫోన్ ఇట్లా, కనిపెట్టినోడు వాళ్ళ పిల్లలకు ఫోన్ ఇవ్వట్లా. కనిపెట్టి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాడు, మిగిలిన జనాలందరూ వాడేస్తున్నారు దాన్ని. ఒకసారి మనం ఆలోచన చేస్తే అది ఒక క్రమశిక్షణతో ముడిపడి ఉన్నది. మనం దేవుని శత్రువులను ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి అనడం ఒక క్రమశిక్షణతో కూడి ఉన్నది. అందుకు మనం చేయాలి. మూడవది, దేవునికి లోబడి ఉండడం. వీఆర్ ఒబేయింగ్ ద జీసస్ క్రైస్ట్. ప్రేమించడంలో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనడంలో ఏముంది? నేను దేవునికి ఒబే అంటే విధేయత కలిగి ఉన్నాను. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ అంటారు. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. విధేయతలో కూడా కొంచెం అలక్ష్యం చేస్తే అది అవిధేయత. దేవునికి మనం విధేయులమైనప్పుడు, ఎందుకు యేసుక్రీస్తు ఎవరికి విధేయుడు? తండ్రికి విధేయుడు. యేసుక్రీస్తును తండ్రి ప్రేమించాడు, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మనల్ని దేవునికి బిడ్డలుగా, దేవునికి కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో మనం దేవునికి లోబడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. శత్రువులను ప్రేమించమని యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి ఆ ప్రేమించేటువంటి క్రమంలో మనం దేవునికి లోబడి ఉన్నాం అనడానికి రుజువు. ఒకటి, శిష్యులు అనడానికి రుజువు. రెండు, క్రమశిక్షణతో కూడి ఉన్నది. మూడవది, దేవునికి మనం లోబడి ఉన్నాం అనడానికి రుజువు. నాలుగవది, దైవ జ్ఞానంలో ఎదుగుతాం. లోకంలో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ దినాల్లో మనిషి దేవుని జ్ఞానాన్ని పొందుకోలేక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటే, యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్య దేవుని జ్ఞానమై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడు? దేవుని జ్ఞానం. ఆయన అంటే దేవుని జ్ఞానం లోకపరమైనటువంటి జ్ఞానం. దేవుని జ్ఞానం యేసుక్రీస్తు. ఆ జ్ఞానాన్ని ఈ దినాల్లో పొందుకోలేనటువంటి పరిస్థితి. అంటే మనం శత్రువులను ప్రేమించినప్పుడు దైవ జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవది, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో ఏముండదు అంటే భయం ఉండదు. దెర్ ఇస్ నో ఫియర్. వారిలో అందులో ఏముండదు, భయం అనేది ఉండదు. దేనిలో? పరిపూర్ణమైనటువంటి ప్రేమలో. మనం పరిపూర్ణంగా దేవుని ప్రేమించినట్లయితే ఆ ప్రేమలో ఏముండదంటే భయం ఉండదు అని జ్ఞాపకం చేసుకోవాలి. భయపడుతున్నాము అంటే పరిపూర్ణంగా దేవుని ప్రేమించలేదు అని అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా విశ్వాసికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. యేసుక్రీస్తుకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇవి. ఇదే రిలేషన్. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఒకటేంటంటే ప్రేమ. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి, మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి
ఈ ప్రేమలో మనం ఏం చేయాలి ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ ప్రేమ విషయంలో అచ్చి తప్పించి మిగిలిన ఏ విషయంలో అచ్చి ఉండకూడదు. నిన్ను వలే మన పొరుగువారిని ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. ఈ శత్రువులను ప్రేమించేటువంటి క్రమంలో ఎందుకు శత్రువులను ప్రేమించాలంటే యేసుక్రీస్తు శిష్యులు అనడానికి రుజువు. అది ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్, దేవునికి లోబడడం, దైవజ్ఞానంలో ఎదగడం, పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. కాబట్టి ఇవన్నీ చేయాలి. దేవుడు ప్రేమించి మన జీవితాలను ఈ విధంగా ఉంచినటువంటి దేవుని విషయంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి క్రమంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమించకూడనటువంటి విషయాలు చాలా ఉన్నాయి లోకంలో. చాలా విషయాలు ప్రేమించకూడదు, వాటి జోలి మనం వెళ్ళం. కానీ దేవుని ప్రేమించేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత రెండవదిగా సంతోషించడం. ఏంటి సంతోషం అని ఆలోచన చేస్తే రెండు విషయాలు. ఒకటి, మనల్ని బట్టి దేవునికి సంతోషం. రెండవది, దేవుని బట్టి మనకు సంతోషం. ఈ రెండు విషయాలు ఎక్కడికి వెళ్ళాలంటే పరిపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణమైనటువంటి సంతోషం. సో ఇందులో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే, ఎప్పుడు దేవునికి సంతోషం? మొదటిగా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు మన యందు? ఇప్పుడు తండ్రి పిల్లవాని ఏళ్ళ ఎప్పుడు సంతోషిస్తాడు? పుత్రుడు పుట్టినప్పుడే సంతోషిస్తాడా? పుట్టడు, సంతోషించడు. జనుల పుత్రుని పొగడగా అప్పుడు సంతోషపడతాడు. సంతోషం ఉంటుంది. దానికంటే ఎక్కువ సంతోషం ఎప్పుడంటే ఆ పుత్రుని పొగడినప్పుడు, అంటే ప్రయోజకుడైనప్పుడు, అప్పుడు నిజంగా తండ్రి సంతోషపడతాడు. అట్లాగే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న క్రమంలో యేసుక్రీస్తు మన యందు కొన్నిసార్లు దేవుడే కొంతమంది వ్యక్తుల విషయంలో సాక్ష్యం చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అవునా? దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడా? సమూయేలు దేవుడే చెప్పినటువంటి విషయాలు. ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. నా ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. అంటే దేవుడే స్వయంగా కొంతమంది వ్యక్తుల గురించి సాక్ష్యం చెప్పాడు. కారణం ఏంటి? దేవుడు చూశాడు కాబట్టి వారిని చక్కగా వారి గురించి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ కూడా దేవునికి ఎప్పుడు మనకు సంతోషం, ఎప్పుడు దేవునికి సంతోషం అంటే ప్రాథమికంగా రెండు విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, మారు మనసు పొందడం దేవునికి సంతోషం. మారు మనసు అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి పొందితే అయిపోదు అది. మారు మనసు అనేది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్. అది పాపము నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు, కానీ దాని ప్రభావం నుండి దేవుడు బయటికి రాలేదు. మనం పాపము నుండి యేసుక్రీస్తు రక్తం పాపము నుండి ఒక వ్యక్తిని సంపూర్ణంగా శుద్ధీకరించింది, కానీ దాని ప్రభావం మనలో నుండి పోలా. ఎప్పుడు పోయిద్ది అంటే ప్రభువు రాకడలో పోయిద్ది. అది మహిమ వస్త్రాలు వచ్చినాయి అంటే పాప ప్రభావం నుండి మనం తప్పించబడ్డామని అప్పుడు ఎరుగుతాం మనం. కానీ ఆ ప్రభావం లోకంలో ఉండి మనలో కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే ఆ ప్రభావం దేవుడు పద్దాక దేవుడైనా ఒక వ్యక్తికి సువార్త ఇట్లాగే జ్ఞాపకం చేస్తుంటే ఎవరు చెప్పమన్నారు ఇవన్నీ అని జ్ఞాపకం చేశాడు. అతడు దేవునిలో ఉన్నాడా? దేవుణ్ణి ఎరిగి ఉన్నాడా? ఎరగకుండా ఉన్నాడా? దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే నా దగ్గరికి ఎవరిని వచ్చారంటే ఖచ్చితంగా నిన్న స్థలంలో ఎక్కడున్నప్పటికి కూడా ఏ కొద్ది అవకాశం చెప్పినా దేవుని వాక్యాన్ని చెబుతాను. ఏదో ఒక రకంగా వారికి దేవుని మాటలు అందించాలనేటువంటి ఆలోచన. యేసుక్రీస్తుని గురించి వారికి చెప్పాలి, దేవుడు వారికి తెలియపరచాలనేటువంటి తలంపులు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు పొందడం అనేది దేవునికి సంతోషం. దేవుని కలిగి జీవిస్తున్నాం. కొన్నిసార్లు దేవుడిచ్చిన ఆజ్ఞలో కొన్నిసార్లు తప్పిపోయాం. ప్రభు అయ్యా నేను తప్పిపోయాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం, దాని నుండి బయటకు రావడం దేవునికి సంతోషం. రెండవ సందర్భం, మన ప్రవర్తన దిద్దుకోవడం దేవునికి సంతోషం. మనం ప్రవర్తన ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము
ఆ ప్రవర్తన దిద్దుకోవడం అనేది దేవునికి సంతోషం. దేవునికి రెండు సంతోషకరమైనటువంటి విషయాలు. మరి మనకెప్పుడు సంతోషకరం ఎప్పుడు మనం సంతోషిస్తామో ఆలోచన చేస్తే, దేవుడు మనం ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో సంతోషిస్తాము అంటే, ఒకటి దేవుణ్ణి వెతికితే సంతోషం. ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. వెదకుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెదకు ప్రతివానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరిస్తారు అంటే, ప్రాథమికంగా మనం చేయాల్సింది ఏంటంటే వెదకాలి, తట్టాలి దేవుని యొద్ద. వెతికితే సంతోషం. ఎలా వెతకాలి? వేకువనే వెతకాలి. 63 కీర్తన 1-2 వచనాల్లో కీర్తనకారుడు అంటాడు, అయ్యా వేకువనే నీ సన్నిధిలో లేచి నేను వెదకెదను, వేకువనే నేను వెదకెదను. ప్రభు సన్నిధిలో ఉదయకాలంలో ప్రార్థన చేయడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం. నేను నర్సరావుపేటలో పనిచేసేటప్పుడు ఉదయకాలంలో 5ంటికి జూమ్ ప్రేయర్ జరిగింది మాకు అక్కడ. చాలామంది విశ్వాసులు, దేవుని కలిగిన వారు, ఆసక్తి ఉన్నవారు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాన్ని కంటిన్యూ 5 గంటలకు లేచి దాన్ని ఓపెన్ చేసి ప్రార్థన చేసుకోవాల్సింది వారితో కలిసి. జూమ్ ప్రేయర్ మీటింగ్ అని కోవిడ్ టైంలో ప్రారంభించారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం. అందులో శనివారం రోజు నేను వాక్యం మాట్లాడతాను. నాకు వచ్చిన నేను మాట్లాడేది సాటర్డే ఉదయకాలంలో 5 గంటలకు, 5:30కి, 5:10 నుండి 5:30 దాకా మాట్లాడుతాం. ఒక్కొక్క సహోదరులు ఒక్కొక్క రోజు మాట్లాడుతూ ఉంటారు. అందులో శనివారం దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఉదయకాలం లేచి దేవుని వెతకడం అనేది చాలా సంతోషం. మోకరించడం, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. దేవా, ఈ దినాన్ని ప్రేమించి నాకు ఇచ్చావు, అందును బట్టి స్తోత్రాలు. ఈ దినాన్ని నాకు ఇవ్వబట్టి నేను నిన్ను స్తుతించగలుగుతున్నా. అందుకే కీర్తనకారుడు మన్ను నిన్ను స్తుతించునా అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో ఆరాధించడం, దేవుని వెతకడం, ఇవన్నీ దేవునికి మనల్ని సంతోషించేవి. వెతికేటప్పుడు కూడా శ్రద్ధతో వెతకాలి. డిలిజెంట్లీ. ఎట్లా వెతకాలంటే శ్రద్ధతో వెతకాలి. నా చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడున్న వారితో కలిపి చర్చి కూర్చోవాడిని. సిగ్గుపడం. ఇప్పటికీ నేను వెళ్ళిన చోట ఖచ్చితంగా అవకాశం ఉంటే చైర్లు తీయడమా లేదా చాపలు మడతేయడమా సిగ్గుపడిన ఇప్పటికి కూడా దేవుని సన్నిధిలో. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించినప్పటికీ కూడా ఆ విషయాల్లో, దేవుని పని విషయంలో ఇప్పటికి కూడా సిగ్గుపడం. నేర్చుకోవాలి. తగ్గింపు నేర్చుకోకపోతే ఎక్కడి నుండి వచ్చింది? దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం, ఇవన్నీ నేర్చుకోకపోతే మనకు రావు కొన్నిసార్లు. అప్పుడు ఏమైంది అంటే, మన శరీరం మనకి ఇచ్చినటువంటి వాటిని బట్టి అతిశయించక, అయ్యో దేవుడు కదా మనకు అనుగ్రహించింది అని చెప్పి మన మనసు, తలంపులు, ఆలోచన దేవుని మీద లగ్నం చేస్తాం. అందుకే శ్రద్ధతో వెతకాలి. రెండవదిగా, ఈ విధంగా వెతికితే మనకు సంతోషం. రెండవదిగా, దేవుణ్ణి ఆశ్రయించితే. కోరహ కుమారులు ఉన్నారు. కోరహ ఏమో దేవుని వ్యతిరేకించే వర్గంలోకి వెళ్ళిపోయాడు. కోరహు భార్య పిల్లలేమో మోసే వైపు వచ్చారు. కొలసీలకు రాసిన పత్రిక చదివితే 10 మంది వ్యక్తులు ఉంటారు. అందులో 10 మంది 4 వర్గాలుగా విభజించవచ్చు వారిని. కొలసీలకు రాసిన పత్రిక మీరు అధ్యయనం చేయండి. అందులో 10 మంది వ్యక్తులు ఉన్నారు. 10 మంది వ్యక్తులు 4 వర్గాలు ఉన్నారు. దేవుని వెంబడించేవారు, ఇతరులను, లోకాన్ని వెంబడించేవారు. అట్లా మనం దాన్ని అధ్యయనం చేస్తే 4 వర్గాలు ఆ పత్రిక మొత్తం చదివితే 4 వర్గాలు కనపడతారు. అట్లాగే కోరహ కుమారులు కూడా, కోరహ ఏమో ఎవరున్నాడు అంటే మోషేను వ్యతిరేకించే వర్గంలోనికి వెళ్ళిపోయాడు. కోరహు పిల్లలు, కోరహు భార్య ఏమో మోషే వర్గంలో ఉన్నారు. వారు కుటుంబమే. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఏమో వ్యతిరేకించాడు, మిగిలిన వారేమో దేవుని సేవకుని వైపు ఉన్నారు, దేవుని నడిపించేటువంటి నాయకుని వైపు ఉన్నారు. వారు రాస్తున్న కీర్తనలు 10 కీర్తనల దాకా రాశారు. వారు రాస్తున్న కీర్తనలో వారు దేవుణ్ణి ఆశ్రయించారు. భూమిని ఎరవిడిచి కోరహును, అభిరామును, దాతాను, వారి గుంపును మొత్తాన్ని కూడా మృంగివేసినప్పుడు ఆ దృశ్యాన్ని వారు చూశారు. దృశ్యాన్ని వారు చూసి ఏమని జ్ఞాపకం చేస్తున్నారు అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఎవరి కొరకు ప్రాణాలు ఆశపడుతూ ఉన్నాయి?
దేవుని కొరకు మన ప్రాణాలు ఆశపడుతున్నాయి. దుప్పి నీటి వాగుల కొరకు. అదే 84వ కీర్తనలోకి వస్తే, నీ ఆలయంలో ఒక దినం గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టమని జ్ఞాపకం చేస్తాడు. దేవుని ఆలయంలో ఎక్కడ గడపాలి? దేవుని ఆలయంలో గడపాలి. దేవుని ఆలయంలో గడపాలి. హోల్ నైట్ ప్రార్థనలు జరుగుతుంటాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి. ఎంతమంది వస్తున్నారు సంఘంలో? ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. చక్కగా మన క్రిస్మస్ మీటింగ్స్లోనూ వీటిలో చక్కగా ఆ ఫంక్షన్లో చాలామంది కనపడతారు. మరి మన సంఘంలో ఉపవాస ప్రార్థన అని సేవకుడు అనౌన్స్ చేశారు, లేదా హోల్ నైట్ ప్రార్థన అని అనౌన్స్ చేశారు. ఎంతమంది ఉంటున్నాం? మరి నేను వెళ్ళిన సంఘంలో ప్రారంభంలో అయితే బహు కొద్దిమంది వచ్చేవాళ్ళు, మిగిలిన మీటింగ్స్లో చాలామంది కనపడేవారు. మరి ఎక్కడ మరి వాళ్ళు? ఉండాలి కదా, సంఘంలో ఉండాలి కదా, ప్రార్థనలో ఉండాలి కదా. ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో దేవుణ్ణి ఆశ్రయించితే, ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించితే, కౌరవ కుమారులు చక్కగా ఎవరిని ఆశ్రయించారంటే తండ్రి దూరపరచబడుతున్న వారు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని యందు సంతోషించారు, ఆనందించారు. అంటే దేవుని ఆశ్రయించితే సంతోషం. మూడవదిగా దేవుని యందు అతిశయించితే సంతోషం. ఎవరి యందు అతిశయించారు? మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమై కాదు కానీ ఎలాంటివి? దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అని జ్ఞాపకం చేస్తాడు అపోస్తలుడైన పౌలు. శరీర సంబంధమనేవి కాదు కానీ దుర్గాలను పడద్రోయ జాలినంత బలము కలిగినవై. ఎక్కడుంది ఆ బలం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన, ప్రభు సన్నిధిలో ప్రార్థన. అందుకే దేవుని యందు అతిశయించితే అని జ్ఞాపకం చేస్తున్నాడు. నా అతిశయం ఎవరు అంటే దేవుడు అని జ్ఞాపకం చేయబడాలి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో నీ ఎవరి యందు అతిశయిస్తున్నావు? నేను దేవుని యందు అతిశయిస్తున్నాను, నా రక్షకుడు నా ప్రభువునైనా యేసుక్రీస్తునందు నేను అతిశయపడుతున్నాను అని జ్ఞాపకం చేస్తాడు. 20వ కీర్తన చదవండి ఒకసారి మీరు. దానిలో గుర్రాలు రథాలు బట్టి అతిశయపడుతున్నావు, అయితే నేనైతే నా దేవుడైన యెహోవా యందు అతిశయపడుతున్నాను అని జ్ఞాపకం చేస్తాడు. అంటే మనకి ఎప్పుడు సంతోషిస్తాము అంటే దేవుని యందు అతిశయించినప్పుడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 37, అపోస్తల కార్యములు 17, 10, 12 వచనాలు చదువుకుంటే వాక్యాన్ని ధ్యానించితే సంతోషం. ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానం చేసామా? వాక్యాన్ని ఎన్ని రకాలుగా ధ్యానం చేయమని చెప్పాను ఇంతకుముందు? 4 విషయాలు చెప్పాను, మీకు గుర్తున్నాయా? ఒకటి చదవడం, జస్ట్ రీడింగ్, జస్ట్ లైక్ ఇన్ రీడింగ్ ద న్యూస్ పేపర్. 2 స్టడీ, అధ్యయనం చేయడం. 3 మెడిటేషన్, ధ్యానం చేయడం. 4 రీసెర్చ్, పరిశోధించడం. ఏ అంశాన్నన్నా 4 విషయాలుగా చేస్తే ఆయా మనం చదివినటువంటి సందర్భాన్ని బట్టి మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. పరిశోధనలో ఎక్కువ వస్తుంది, పరిశోధనలో ఎక్కువ వస్తుంది. అంటే పరిశోధించాలి. అందుకే ఇక్కడ కూడా లేఖనాలు పరిశోధించాలి. అది ఎందుకు జరిగింది, ఎట్లా ఎందుకు జరగలేదు, ఈ విధంగా జరిగితే ఏమయ్యేది? మనోళ్ళు తర్కించుకుంటూ ఉంటారు. చూసారా? అయ్యా ఆదామవ్వలు పాపం చేశారు కదా, చేసినప్పుడు దేవుడే దీన్ని ఆపేసి మరలా నూతన సృష్టి చేయొచ్చు కదా అని చెప్పి కొన్నిసార్లు తర్కిస్తూ ఉంటారు. దేవుడు మనలాంటివాడు కాదుగా, మాట ఇచ్చి మాట తప్పువాడు కాదుగా. నీవు నేనైతే కొన్నిసార్లు మాట తప్పేస్తాం, దేవుడు తప్పడు కదా. మరి దేవునికి మనకు మధ్య తేడా ఏమన్నది? కాదు కాబట్టే దేవుడే వచ్చాడు, కాదు కాబట్టే దేవుడే నిన్ను నన్ను ప్రేమించి భూలోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ లేఖనాలు పరిశోధించుటలో సంతోషం. 104వ కీర్తన 34 చదువుకుంటే వాక్యాన్ని ధ్యానం చేస్తే సంతోషం. ఏమని జ్ఞాపకం చేస్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. నీతిమంతులు ఎక్కడుంటారు? వర్ధిల్లుదురు అని జ్ఞాపకం చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చగలిగిన చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు అనేటువంటి మాటలు. ఈ వాక్యాలు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఏం చేయాలంటే వాటిని మనసులో ఉంచుకోవాలి. అందుకే ఇక్కడ చూస్తే వాక్యాన్ని ధ్యానించితే సంతోషం అనేటువంటి మాటలు.
తర్వాత యేసుక్రీస్తు జన్మం కూడా మనకు సంతోషమే. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్త. అది వ్యక్తిగతంగా మన హృదయాల్లో జన్మిస్తే మనకు ఇంకా సంతోషం. ఈ విధంగా మనం దేవుని సంతోషించేటువంటి విషయం, దేవుని యందు సంతోషిస్తే, ఇవన్నీ మన జీవితాల్లో జరిగినప్పుడు, ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుని యందు మనం సంతోషిస్తామనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని గురించి నేను ముగిస్తాను. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? ఎలాంటి వాడైనా చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అవునా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎట్లా పరిగెత్తున్నాడు? హీ వాజ్ రన్నింగ్ లైక్ ఏ చైల్డ్. చిన్నపిల్లవాడు యేసయ్యను చూడాలి అనేటువంటి ఆశతో ఎట్లా పరిగెత్తున్నా అంటే చిన్నపిల్లవాని వలే పరిగెత్తున్నాడు. ఎలాంటి వ్యక్తి ఆయన? చీఫ్ కలెక్టర్ అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ను వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. లైక్ గ్రూప్ 1 క్యాడర్ అనుకోండి ప్రజెంట్ దినాల్లో. ఆ వ్యక్తి రోడ్డు మీద పరిగెత్తే ఎలా ఉంటారు జనాలు? ఏం చేస్తారు? వెర్రిగా చూస్తారు, వింతగా చూస్తారు. ఎవరి కోసం పరిగెత్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు కోసం పరిగెత్తున్నాడు. యేసు ఎవరో చూడాలి అనేటువంటి ఆశతో పరిగెత్తున్నాడు. ఈయనలో ఉన్న 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అతని భౌతిక స్థితి ధనవంతుడు. రెండవదిగా ఆయన ఏ విధంగా వెతికాడంటే శ్రద్ధతో వెతికాడు. ధనవంతుడై ఉండి ఎట్లా యేసుక్రీస్తుని వెతికాడంటే శ్రద్ధతో వెతికాడు. వెతికినాడు ఏం చేశాడు అంటే దేవుని మాట వినడంలో కూడా శ్రద్ధ చూపించాడు. దేవుని మాట వినుటలో కూడా శ్రద్ధ చూపించాడు. దేవుని మాట వినుటలో కూడా శ్రద్ధ చూపించాడు. పరిగెత్తి వెదకాడు. వెదకుటలో శ్రద్ధ, తర్వాత పనిలో శ్రద్ధ, మూడవది దేవుని మాట వినుటలో శ్రద్ధ. ఎప్పుడైతే ఈ విధంగా ఆ వ్యక్తి జక్కయ్య చేశాడో అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్తున్నాడు. జనాలందరూ సువార్త మొత్తంలో కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటిసారి జక్కయ్య నీ ఇంటికి నేను రావాలి అని చెప్పినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. మీరు సువార్తలు బైబిల్లో చదివితే మొదటిసారి యేసయ్య మొదటిసారి పలికాడు ఆ మాట, జక్కయ్య నీ ఇంటికి నేను రావాలి. ఎందుకన్నాడు? అతడు పనిలో శ్రద్ధగా ఉన్నాడు, దేవుని వెదకే విషయంలో శ్రద్ధగా ఉన్నాడు, మూడవది దేవుని మాట వినే విషయంలో శ్రద్ధగా ఉన్నాడు. శ్రద్ధ గలవాడు ఏం చేస్తాడు? దేవుడు శ్రద్ధ కలిగిన వాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవును, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. అవునా? దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నిన్నును నీ ఇంటి వారిని ఆస్వాదిస్తాడు. ఎప్పుడు మనము దేవుని విషయాల్లో, దేవుని ఎడల, మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని ఎడల మనం శ్రద్ధ నిలిపినప్పుడు, ఎట్లా జక్కయ్య వలె ఒకవేళ దేవుడు మనకు పని ఇచ్చినప్పుడు ఆ పనిలో శ్రద్ధగా పనిచేయాలి. దేవుని వెతకేటువంటి క్రమంలో మనం ఏం చేయాలి? శ్రద్ధగా వెతకాలి. దేవుని మాట వినే క్రమంలో శ్రద్ధగా మాట వినాలి. అంటే ఒక వ్యక్తి ఆస్వాదించబడకపోవడానికి కారణం ఏంటంటే ఏముందంటే శ్రద్ధ అనేటువంటి పదం ఉన్నది. ఎప్పుడైతే శ్రద్ధగా చేసినప్పుడు ఖచ్చితంగా ఆస్వాదించబడతాం. జక్కయ్యను కూడా యేసయ్య నీ ఇంటికి రావాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట. లోకస్తులేమో పాపి అయిన జక్కయ్య దగ్గరకు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? పాపి అయిన లోకం ఏమంటుంది? జక్కయ్యను పాపి అంటుంది. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? జక్కయ్యను అబ్రహాము కుమారుడు అంటున్నాడు. లోకమేమో జక్కయ్య యేసయ్యను చూస్తే, యేసయ్య ఏమో జక్కయ్యను లోకాన్ని చూపిస్తున్నాడు. అంతేనా జరిగింది అక్కడ? జక్కయ్య యేసయ్యను చూశాడు, యేసుక్రీస్తు జక్కయ్యను లోకాన్ని చూపిస్తున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం కూడా మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మనల్ని సంతోషింపజేసేటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మనల్ని సంతోషింపజేసేటువంటి దేవుడు మనకున్నాడు. అదే యేసుక్రీస్తుకు మనకు మధ్య ఉన్నటువంటి శ్రేష్టమైన సంబంధం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంబంధం, ఆ బంధమే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు,
దేవుడు మనల్ని సంతోషింపజేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు దిగి వచ్చాడు. ఆ సత్యాన్ని మనం ఎరిగినటువంటి మనం ఆయనను ప్రేమిస్తూ మనం ముందుకు నడుస్తూ ఉన్నామనే జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని సంతోషింపజేసి ఆనందింపచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు అంటే ఆయన వెదకుతూ ముందు కొనసాగేటువంటి క్రమంలో దేవుడు మనకి ఈ విషయాలన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి సత్యాలు జ్ఞాపకం చేసుకుని ముందు కొనసాగుదాం. చివరిగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తాను. 9వ వచనంలో తండ్రి ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ఆ ప్రేమ కావాలి అంటే, నిలిచి ఉండాలంటే తండ్రి ఆజ్ఞలు గైకుంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనం గైకుంటే అప్పుడు ఏమవుతామంటే ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటాము. ఆ ప్రేమలో నిలిచి ఉన్న తర్వాత దేవుడు మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్పుచూ ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రేమను, దేవుడిచ్చేటువంటి ఆ సంతోషాన్ని మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం తలపోసుకొనుచు ఏం చేయాలి అంటే, దేవుని ప్రేమిస్తూ వేటిని ప్రేమించమన్నాడో, వేటిని దేవుడు ప్రేమించవద్దన్నాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని యందు సంతోషిస్తూ ప్రభువులో ఆనందిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమయుడా, జీవం కలిగిందేవా, మహోన్నతుడా, విత్తబడిన మాటలు మా వినికిడిలో దీవించండి. పరిశుద్ధాత్మని కార్యాన్ని జరిగించమని వేడుకొంచున్నాం. మీరు ప్రేమయ్య ఉన్నారు, మమ్మల్ని సంతోషింపజేసేటువంటి దేవుడు కాబట్టి ఒకసారి మీకు యేసయ్యకు మాకు మధ్య ఉన్న సంబంధం దేవుని ప్రేమ, రెండవదిగా మీరు ఇచ్చేటువంటి సంతోషం, ఈ విషయాలు మా ఆధ్యాత్మిక జీవితాల్లో తలపోసుకొనుచు ఈ నూతన సంవత్సరంలో తండ్రి మమ్మల్ని ఆనందింపజేస్తూ ముందుకు నడుస్తూ మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ స్తోత్రముగా హల్లెలూయా. చక్కని వర్తమానం, చాలా మంచి వర్తమానం. దేవుని బిడ్డలారా, ముగింపుకు వచ్చాం కాబట్టి చెప్పిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో సుమిత్ర మేడం గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ముగింపుకి వెళ్దాం. స్తోత్రాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. ప్రైజ్లా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రం ప్రభువా. కృపలకు పాత్రుడా నీకు స్తోత్రం నాయన. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా నీకు స్తోత్రం తండ్రి. భూమి ఆకాశం సృజించిన గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. ఆదియోంతమైన దేవా నీకు స్తోత్రము. స్తోత్రహరుడా నీకు స్తోత్రం ప్రభువా. స్తుతిపాత్రుడా నీకు స్తోత్రం నాయన. జీవము గల దేవా నీకు స్తోత్రం తండ్రి. జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. స్తోత్రం 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 నాయన. పరలోకమున మా తండ్రి నామకు స్తోత్రం నాయన. సజీవ లెక్కలోంచి ప్రభువా మన యొక్క ఆదివారం దినం నాయన మేమందరం కూడుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రం నాయన. ఈ ఆదివారం దినం తండ్రి ఎంతోమంది నీ దైవజనులు నాయన నీ సువార్త ప్రకటించుచుండగా తండ్రి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండయా. వారికి కావాల్సిన బుద్ధి, బలము, జ్ఞానము, ఐశ్వర్యము, ఆరోగ్యం దయచేయండి ప్రభువా. వారి పాదం చుట్టూ నీ అగ్ని కంచి వేసి కాపాడినైనా తండ్రి. ఎంతోమంది ఆపదల్లో అవసరంలో తండ్రి నీకు మొరపెట్టుచున్నారేమో తండ్రి నాయన. ఏ అవసరమైనా తండ్రి, అది మానసికంగా అయినా శారీరకంగా అయినా మా తండ్రి ఏ అవసరంతో ఉన్నారు తండ్రి, నీ చిత్తమైతే వారి యొక్క ప్రతి అవసరాన్ని నాయన మీరు తెచ్చిండి నాయన తండ్రి. ముఖ్యంగా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంది దైవజన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి. తన కుటుంబం మొత్తము నాయన తన సంతానం ముని సంతానంతో నాయన మీ సేవలో ఉండగా తండ్రి, మీ వాక్యం మోసుకొని పోవచ్చుండగా తండ్రి, ప్రతి సంఘంలో నాయన మీ సువార్త ప్రకటించుండగా తండ్రి ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి ఈవిని దయచేయండి నాయన. ఎలాంటి లోటుపాటు లేకుండా సంఘాన్ని మీరు ఆ కుటుంబాన్ని మీరు అభివృద్ధిపరచండి ప్రభా. అలాగే నాయన వాక్యం అందించిన దైవజన కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మాకు మంచి వాక్యం అందించారు తండ్రి. ఆ వారి కుటుంబాన్ని మీరు వాడి బిడ్డను ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభువా తండ్రి. అలాగే సంఘంకి వచ్చిన ప్రతి బిడ్డను కాపాడండి నాయన.
మంచి ఆత్మీయ ఆహారం అందించారు నాయన. స్తోత్రం ప్రభువా తండ్రి. నీలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి. వాక్యానుసారంగా నాయన జీవించడానికి సహాయం చేయండి. చెప్పబడిన వాక్యం మా హృదయంలో నాటబడి ప్రభువా అది పదంతలు ముప్పదంతలు నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. వాక్యంలో చెప్పబడిన ప్రకారం తండ్రి మిమ్మల్ని వేకువజామున వెతకడానికి సహాయం చేయండి. మీ ఆజ్ఞలు గైకొనైనా మీ ప్రేమను నిలుపుకోవడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని ప్రేమించే ప్రకారం మేము కూడా మా పొరుగువారిని ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి. నైనా వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడిన అన్న తండ్రి. అలా తండ్రి నీ రాజ్యం కోసం నీతి కోసం మేము ద్వికేకారంగా ఉండడానికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, బలపరచండి నాయన తండ్రి. కొత్త సంవత్సరంలో అడుగుపడి ఉండగా తండ్రి మరి పాత సంవత్సరంలో తండ్రి పాత జీవితంలో ఉన్న వాటినన్నింటినీ మేము మోసుకుని పోకుండా తండ్రి మీ వైపు చూస్తూ కొత్త సంఘంలో సాగించడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి. నాయన మా మాటలు సరిచేయండి తండ్రి, మా మోటను అదుపులో ఉంచండి ప్రభువా తండ్రి. మా చూపులు సరిచేయండి, మా క్రియలు సరిచేయండి, మా నడత సరిచేయండి ప్రభువా తండ్రి. నాయన మీకు ఆయాస్కరమైన ఏది మాలో లేకుండా మీరు తీసివేయండి తండ్రి. నాయన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలోకి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభువా. మంచి ఉద్దేశంతో మంచి ఆశీర్వాదాలు మీరు కుమరిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభువా తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మా కుటుంబాలన్నీ మీ పాదంలో ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. కొత్త సంవత్సరంలో దేవుడు అద్భుతకరంగా 6 నూతన రక్షణకు మలిపించారు. బాప్తీసాలు తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. దేవుని బిడ్డలారా, మరి 2026 నుంచి చాలా మార్పులు చేశారు సంఘాలు. ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు మీ పిల్లలన్నీ కూడా నమోదు చేసుకోవాలంటే మీకు పేపర్లు ఇచ్చారు. ఆ పేపర్లు అన్నీ కూడా రాసివ్వాలి. రెండేది 2020 నుంచి బాప్తీసాలకు ప్రత్యేక సర్టిఫికేట్ ఉంది. ఇందులో మన ఎవరైతే బాప్తీసాల ఇష్టానుసారంగా తీసుకున్న వారి పేర్లన్నీ రాయబడుతున్న ఫోటోతో సహాయం ఉంది. గవర్నమెంట్ చాలా పద్ధతులు పెట్టారు. మ్యారేజ్ చేసినప్పుడు కూడా చాలా పద్ధతులు ఖచ్చితంగా పెట్టారు. ఇవన్నీ కూడా కరెక్ట్గా పాటించాలి. కనుక బాప్తిసం తీసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి బస్సు ఏర్పడి అలాగే పెళ్లి విషయాలు కూడా అలాగని మీకు ఇచ్చిన పేపర్లన్నీ కూడా పూర్తి చేయండి. మీ పేర్లన్నీ పూర్తి చేసి ఎవరైతే చేసి ఇవ్వలేదు నమోదు పత్రం అవన్నీ అందించినప్పుడు ఈ సంఘ సభ్యులుగా మనందరూ కూడా ఉండగలుగుతాం. కఠినమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తి మీకు తెలుసు. టీవీలు చూస్తున్నారు కాబట్టి శాసన సంఘాలపై కనుదృష్టించాడు మందిరం కాబట్టి అధికారులు అమలు పెడుతున్నారు కాబట్టి మనం కట్టుదిట్టంగా సంఘం ఉండాలని మనం చేస్తున్నాం. మొన్న మొదటి వారం ఒకవేళ బాప్తీసం తీసుకున్న వారు గత కాలంలో కానీ కానీ బల్లాదన తీసుకుని వారు ఎవరంటే కూడా హస్తాలు చూపెట్టండి, వారికి ఇవ్వబడుతుంది. మన తీసుకునేటువంటి వారు మొదటి వారంలో మంచిది, చాలా సంతోషము. ప్రార్థన చేసుకునే ముందుగా కానుకల పరిచర్య ఆదివారం కనుక కానుకల పరిచర్య చేసుకుందాం. ఒక పాట పాడుకుంటున్నా కానుకల పరిచయం చేద్దాం. స్తోత్ర. కొరసిన ఒక పాట పాడు కానుకల పరిచయం చేద్దాం. కొరసిన పాడుతున్నా కానుకల పరిచయం చేద్దాం. స్తోత్ర. ప్రైజ్లా నమ్రత వచ్చి కానుకల పరిచయం చేస్తుంది. ఒక పాట రామా త్వరగా ప్రైజ్గా ప్రైజ్లా ఉండు. కానుకలు పరిచయం చేస్తుండగా ఒక వచ్చి పాట పాడుకుందాం. మౌతి ఇదిగం పాడు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది,
కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకునే ముందుగా చిన్న ప్రకటన చేస్తున్నా. పేపర్ చేయి. ఇవి కొంతమంది రాసి వాళ్ళు వచ్చి పెట్టే వాళ్ళకి మీ కుటుంబాలు వివరాలన్నీ కూడా రాయని వారు తీసుకోండి. ఆయన ఇచ్చారు అందరికీ సంఘ సభ్యులుగా సభ్యత్వం కనుక అది ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నప్పుడు మనకి ఇక్కడ పేర్లని రాసిపడింది కాబట్టి అది ఉండాలి. రెండేది దేవుని పిల్లారా, మరి దేవుడు అద్భుతకరంగా క్రిస్మస్కు జరిగినాయి. జనవరి అన్ని ప్రోగ్రాలు 5 అన్నీ అయిపోయింది. అమ్మ కూర్చో. ఇంకా గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఉంది, అది ఏప్రిల్ 3, 4, 5 తేదీలు. ఏప్రిల్ 3, 4, 5 తేదీలో జరుగుతుంది. మంచి పెద్ద పండగ, 3 రోజుల పండగ. ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఎవరు ఏం చెప్పలేదు, కానీ ఈ ఈస్టర్ పండుగ లోపు మనం ఇంకా పెద్ద ప్రోగ్రాలన్నీ అయిపోయినాయి కాబట్టి కుర్చీలు సాటం లేదు కాబట్టి పేరాపన కలిగే బలవంతం లేదు. నాకు ఈ ఆశ ఉంది ఇవ్వాలని మంది అనుకున్నవారు 1 కానీ 2 కానీ పేరాపన ఏదో 5 ఇచ్చిన పర్వాలేదు. గతకాలంలో కొంతమంది 10 ఇచ్చారు, పేరు చెప్పక్కర్లేదు. కాబట్టి పేరాపన ఈస్టర్ పండుగ లోపుగా ఎప్పుడైనా ఈ నెల కానీ వచ్చే నెల కానీ నాకు ఇవ్వాలని పేరపన అనుకోరా. 1 కుర్చీ 2 కుర్చీలు పేరపన కలిగారు, లేదా 5 కుర్చీలు 10 ఇవ్వచ్చు, ఇవ్వాలని ప్రైవేట్ మనం చేస్తున్నాం. రెండేది పోయిన మొదటి నెలలో జనవరిలో మరి ప్రేమిందు మొదటి వారం జరిగింది. అది ఎక్కడ వారు కాదు, నేతాజీ కన్నా సంఘ సభ్యులు మేము కూడా చేస్తామన్నారు. కొంత వాళ్ళు ఇచ్చారు, కొరవ నేను వేసుకొని చేసాం మొదటి వారం నెలలో. ఇక రేపు ఫిబ్రవరి నెల అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. గతకాలం నుంచి కూడా చాలామంది చేశారు కనుక రేపు నెలలో నేను చేస్తాను. వెళ్ళని అనుకున్న వారు పేరుకు మీరు చెప్పండి, మీ పేరు రాయబడుతుంది. ఆ రోజు ఎవరు చేయరు. సంఘ క్రమం కనుక అందరూ ప్రేమింద మొదటి వారం అందరూ బల్ల తీసుకున్నారు కాబట్టి ఎంత దీవెనకు అందరూ చెప్తున్నారు. బాగా జరుగుతుందండి ఈ కార్యక్రమం. బాప్తిజం తీసుకొని ఉపవాసాలతో భోజనం చేయడం ఎంత దీవెనకర ఆశ్చర్యకరం కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని రేపు నెల ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభాలు కాబట్టి ఈ నెల అయిపోయింది కదా జనవరి. రేపు నుంచి నేను చేయగలవు నేను చేస్తాను అనుకున్నారు పేరు కలిగి చెప్పి వెళ్ళాలని మీ పేరు రాసి ఉంటే ఆరోజు చేయండి. గుర్తు చేసుకొని మనం చేస్తున్నాం. దేవుడు దీవించిన కాక ప్రార్థన చేయబోతున్న కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం దేవా, ఈ 2వ ఆదివారం నీకు మా జరిగించావు ప్రభా, నీకు నడిపించావు. నీకు వందనాలు తండ్రి. పాడుదల మైపది వాక్యం ద్వారా నీకు మాట ప్రసాద్ నాయన నిలబెట్టి మంచి వర్తమానం అందించారు. ఎన్న ప్రతి ఒక్క హృదయాలు ఎవరు వేసుకుంటే వాక్యం సహా ప్రాణం చేస్తూ కుడి వచ్చిన 10 పెంచి రావచ్చిత్తం మరొక సంఘమంతా ఇతర ప్రేమ ప్రాణం చేస్తూ బిడ్డిచిన కానుక దీవించి 30 ఆకాశలకు పడించమని వాళ్ళ కుటుంబాలు వడ్డీ చేయమని ప్రతి ఒక్కరు తల్లి సంఘంలో దీవెన పొందుకుంటూ తల్లి సంఘంలో ఆశలు పొందుకుంటూ నిత్యరాజ్య వారసత్తులు కూడా సహాయం చేయమని
అయ్యా ప్రభా తండ్రి, నేను పేరు వెళ్తాను, ఎవరి సమస్యల బాధను సహాయం చేయండి అయ్యా తండ్రి. పాషం మణికుమారు, అచ్చెన్న కుమారు, అవిన సాగర్ బాగలేదు, నేను హాస్పిటల్ చేర్చా, జ్వరం ధర తండ్రి. పిలుసు ద్వారా పరమ డాక్టర్ మీరు ముట్టారు, సంఘము ప్రార్థన చేస్తున్నాం, అందరూ ప్రార్థన చేయండి ప్రభు. అవిన సాగర్ పరివేశ సహాయం చేయమని వాళ్ళందరూ కూడా సంతోషించేలాగా ఆ చిన్నటువంటి స్వస్థపడ ప్రార్థన చేస్తున్నాం అయ్యా. దినము కూడి వచ్చిన ఎవరు ఏ సమస్యలు ఏ బాధ కష్టాలున్న ప్రభా తీర్చి అప్పుల బంధకాంటి విడిపించే ఒకరు క్రీస్తు నూతన శిక్ష పాత గతించును పోయింది 2025 సమస్యల బాధలు కష్టాలు రోగాలు అప్పుల బంధకాలు పారిపోయినాయి. 2020 మార్పులు సంతోషము సమాధానందలాగా కలకలాడుతూ ప్రతి కుటుంబం వడ్డీల సహాయం చెప్పరా, సంఘారంలో దీవించబడుతూ సంఘారంలో సంఘ సావాస దీవించబడి వడ్డీల సహాయం చేయమని మేము ప్రశాంతంగా 2026లో ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, గొప్ప గొప్ప సాక్ష్యాలను చెప్పి సహాయం చేయమని ఇచ్చిన కానుకు దీవించాల్చమని ఉత్సాహ దేవుడి ప్రేమించిన ప్రతి ఒక్కరికి ఉంచమని అయ్యా తండ్రి రావస బిడించమని మా ప్రభు నీ ప్రియకుమారు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, చిత్తం పరలోకమందు నెరవేరు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారము నేడు మా దేశం, మా రుణసలము క్షమించిన పక్క మా రుణం మమ్మ శోధన చేక కుడి ఎందుకు కనుక రాజ్యము బలము మహిమ నిరంతరణ, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఈరోజు వర్తమానించే ప్రసాద్ గారి కుటుంబానికి కూడి సంఘాన్ని సంఘ బిడ్డకును రావసిన బిడ్డకును సకల ప్రసాదంగా నడిపించునుగాక. నా ప్రాణమా యోహాను ఆయన చేసిన ప్రకారము ధ్యానమునకు 2026 సంవత్సరం ఈ కుటుంబాలు దీవెనకరంగా ఆశ సంతోషం సమాధి వర్ధిల్లబడునుగాక, ఆమేన్. కొత్త సంవత్సరం కలకల మొక్కల నవ్వు రావాలా, దిగులు బాధలు పోయినాయి, ప్రశాంతత నేర్చుకుని నవ్వుతున్నాను. మీరు నవ్వండి, ప్రశాంతంగా ఉందాం. ఒకరి మొక్కలు చూసుకోండి, సెకండ్ ఇచ్చుకోండి. సంతోషమే సమా ఇవ్వటం వల్ల సెకండ్ ఇచ్చుకోండి, ఏం చెప్పడమా, సంతోషమే సమా